ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి నెల 19వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్ష పాడ్యమి, ఇందువాసరే, సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:06 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00304. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 15వ రోజు 29వ పద్యాన్ని 30వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 39వ పద్యం. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెసగూలి నశింపకయున్నే. సంతతాఖండల వైభవోన్నతులు గల్గగమానునే. మోక్షలక్ష్మీ కైదండయసంగకున్నెయద దాశరథీ కరుణాపయోనిధి. 29వ పద్యానికి తాత్పర్యం. ఓ పక్షివాహన విష్ణుమూర్తి శ్రీరామ, మనస్సులో నిన్ను నమ్మిన వారికి కొండల వంటి గొప్పవైన కఠినమైనవి ఎన్ని కష్టాలు సంభవించినప్పటికీ, ఎన్ని పాపాలు సంభవించినప్పటికీ అవి నశింపక మానవు, తప్పక మాసిపోతాయి. తరువాతి పరిణామంగా నిన్ను విశ్వసించిన వారికి ఇంద్రుని గొప్పదైన విభవం వలె, ఐశ్వర్యం వలె మహైశ్వర్యము కలుగుతుంది. చివరకు మోక్షముని లక్ష్మీదేవి అతన్ని వరిస్తుంది, అంటే జన్మరాహిత్యం సంభవిస్తుంది. ఇప్పుడు 30వ పద్యం. చిక్కని పాలపై మిసిమి జందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి, మీ విమల మేచక రూప సుధారసంబున మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమునేటి దోయిటన్ దక్కె నటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధి. ఇప్పుడు ఈనాటి 30వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. చిక్కని పాలను కాచినప్పుడు దాని మీద నున్న మిసమిసలాడుతున్న మీగడను చక్కెరలో కలిపి తిన్న విధంగా అమృతంలా ఉండే మీ నల్లని రూపాన్ని నేను ప్రేమతో స్వీకరించి రూపమైన కైంకర్యము చేసి తనివి తీరా అనుభవిస్తాను. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపటి పద్య పఠనంలో 16వ రోజు
31, 32 పద్యాలు పాడుకొని వాటి తాత్పర్యాలను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.